నా ప్రియమైన యువ స్నేహితులారా, నేటి మన జీవితాలను చూడండి. అవి చాలా వేగంగా కదులుతున్నాయి కాదా? కలలు, కెరీర్, సోషల్ మీడియా, స్నేహితులు, మనం నిరంతరం ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాము. కొన్నిసార్లు మనం విజయానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక తప్పు, ఒక పాపం లేదా ఒక వైఫల్యం మనల్ని మళ్ళీ వెనక్కి నెట్టివేస్తుంది. చాలా మంది యువకులు ఇలా అంటారు: నేను చాలా తప్పులు చేశాను, దేవుడు నన్ను క్షమించడు, నా గతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ నా మిత్రమా, ఈ పద్యం ఖచ్చితంగా నీ కోసమే వ్రాయబడింది. దేవుడు చెబుతున్నాడు, నీ పాపాలను ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను మళ్ళీ పవిత్రుడిని చేస్తాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. రాహుల్ అనే యువకుడు ఉన్నాడు. చిన్నప్పటి నుండి అతను దేవుణ్ణి ప్రేమించాడు. కానీ అతను కాలేజీకి వెళ్ళినప్పుడు తోటివారి ఒత్తిడి, జీవనశైలి మరియు సోషల్ మీడియా అతన్ని నెమ్మదిగా దేవుని నుండి దూరం చేశాయి. అతను ప్రార్థన చేయడం మానేశాడు, అతను చర్చికి వెళ్లడం మానేశాడు, మరియు అపరాధ భావన అతని హృదయాన్ని నింపడం ప్రారంభించింది. ఒక రాత్రి అతను తన గదిలో ఒంటరిగా కూర్చుని విరిగిపోయి ఖాళీగా ఉన్నప్పుడు కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. ప్రభూ, నేను తప్పులు చేశాను, నేను నీ మార్గాన్ని విడిచిపెట్టాను, కానీ దయచేసి నన్ను మళ్లీ అంగీకరించు. ఆ క్షణం అతని జీవితంలో ఒక మలుపుగా మారింది. అతను మళ్లీ బైబిల్ చదవడం ప్రారంభించాడు, అతను మక్కువతో ప్రార్థించడం ప్రారంభించాడు, అతను తన స్నేహితులతో దేవుని ప్రేమను పంచుకోవడం కూడా ప్రారంభించాడు. రాహుల్ జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చాడు. ఎక్కడ అపరాధం ఉందో ఇప్పుడు దయ ఉంది, ఎక్కడ భయం ఉందో ఇప్పుడు ఆనందం ఉంది. నా మిత్రమా, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ప్రతి వైఫల్యం వెనుక ఒక దైవిక ఉద్దేశ్యం ఉంటుంది. మీ గాయాలు ఆయన కృపకు కిటికీలుగా మారవచ్చు. దేవుడు మిమ్మల్ని మళ్లీ పైకి లేపగలడు. ఆయన క్షమాపణ మీ గతం కంటే గొప్పది. ఆయన వైపు ఒక చిన్న అడుగు వేయండి, మరియు ఆయన మీ వైపు 100 అడుగులు వేస్తాడు. మీ హృదయాన్ని తెరిచి, ప్రభు, నన్ను శుభ్రపరచండి అని చెప్పండి. ఆయన మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. ఆయన మీకు సరికొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. నా మిత్రమా, దేవుడు మీలో గొప్ప కార్యాలు చేయగలడు. మీ గతం ఎంత చీకటిగా ఉన్నా ఆయన వెలుగు మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేయగలదు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మరిన్ని విశ్వాసంతో కూడిన ప్రేరణ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.